హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో అమలు చేయబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలు మరియు కార్యక్రమాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగానే ఇక్కడ చూడవచ్చు మీరు స్క్రీన్ మీద అయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అలానే రేషన్ పంపిణీ అయితే ఉంటుంది. అలానే మనకు ముఖ్యంగా 15వ తేదీ నుంచి సదరం స్లాట్స్, ముఖ్యంగా ఎవరైతే సదరం సర్టిఫికేట్స్ కొరకు వెయిట్ చేస్తున్నారో సదరం స్లాట్స్ కూడా ఓపెన్ కానున్నాయి. 3 నెలలకైతే సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో కేవలం కొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లకు ప్రభుత్వము అప్లికేషన్స్ అనేటివి తీసుకోబోతుందన్నమాట. సో ఇలా మనకు ఫిబ్రవరి నెలలో అమలయ్యేటువంటి పథకాలు మరియు కార్యక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు వన్ బై వన్గా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అలానే ముఖ్యంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు కూడా రాబోతున్నాయన్నమాట. వాటి గురించి మనము క్లియర్గా అయితే మాట్లాడుకుందామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి నెలలో విడుదల కావాల్సినటువంటి ఫిబ్రవరి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కరోజు ముందుగానే ఇవ్వబోతున్నారనమాట. జనవరి 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫిబ్రవరి నెలకి సంబంధించినటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు. ఎందుకు అంటే ఫిబ్రవరి 1వ తేదీన సెలవు దినం రావడం జరిగింది. యాజ్ పర్ రూల్ ప్రకారము 1-2 తేదీల్లో సెలవులు కనుక ఉండినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఒకరోజు ముందుగాను లేదా ఒకరోజు తర్వాతగాను పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇక్కడ మనకు ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రావడంతో జనవరి 31వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పంపిణీ అయితే చేయబోతున్నారనమాట. అలానే మనకు ముఖ్యంగా ఫిబ్రవరి 2వ తేదీ వరకు అయితే ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీన సెలవు దినం అయితే వచ్చి ఉంది. సో కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల 31వ తేదీన మరియు ఫిబ్రవరి 2వ తేదీలో మాత్రమే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అండి. సో రేషన్ పంపిణీకి సంబంధించి మీరు గమనించినట్లయితే సో రేషన్ పంపిణీలో ఈసారి కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు ఈ కందిపప్పు, రాగులు, చక్కెర మరియు ఈ యొక్క రేషన్ బియ్యం అయితే ఇవ్వనున్నారు. ఈ యొక్క రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉందన్నమాట. సో ముందుగా ఈ వికలాంగులకు, ముసలి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రేషన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. అలానే మనకు ఫిబ్రవరి 1వ తేదీన రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకైతే సో ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. సో రేషన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఇక రేషన్ గురించి అయితే మనం తెలుసుకున్నాము. ముఖ్యంగా చాలామంది కూడా ఫిజికల్ రేషన్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతున్నారనమాట. అయితే ఈ యొక్క ఫిజికల్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా రేషన్ కార్డ్ అనేది ఆన్లైన్లో మాకు నెంబర్ వచ్చింది, కార్డ్ రాలేదని చెప్పి అడుగుతున్నారో సో వారికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఫిజికల్ కార్డ్స్ అనేటివి సో ఎప్పుడు ఇస్తారనే దాని మీద అయితే ఈసారి ఫిజికల్ కార్డ్కి సంబంధించి 200 రూపాయలు మీరు పే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పి సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేటువంటి కార్డ్స్కి సంబంధించి ఆల్రెడీ సో ప్రభుత్వం క్లోజ్ చేసిందనమాట. ఇక మీదట మీకు ఫిజికల్ కార్డ్ కావాలంటే సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడమో లేకపోతే డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు అమౌంట్ పే చేయడమో జరుగుతుంది. సో కాబట్టి ఆ అప్డేట్ కొరకు అయితే వెయిట్ చేయండి. ఫిజికల్ రేషన్ కార్డు పొందాలంటే ఎలా పొందాలి అనే దాని మీద. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించండి. సో రైతులు ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని చెప్పి సో మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియచేయడం జరిగిందనమాట. ఈ ఫిబ్రవరి నెలలో ఇవ్వబోతున్నటువంటి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు కేవలము 6,000 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకు అంటే పీఎం కిసాన్ ద్వారా 22వ విడతకు సంబంధించినటువంటి నిధులు 2,000 రూపాయలు, అలానే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,000 రూపాయలు మాత్రమే ఈసారి విడుదల కాబోతున్నాయి. ఎందుకంటే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వము 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు 3 విడతలు అయితే విడుదల చేస్తామని చెప్పింది. 3 విడతల్లో పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయలు వస్తుండగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రము 14,000 రూపాయలు మాత్రమే వస్తాయి. మొదటి 2 విడతల్లో ఆల్రెడీ ప్రభుత్వము ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్కి సంబంధించి 7,000 రూపాయల లెక్కనైతే విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత పేమెంట్ అనేది విడుదల కావాల్సి ఉండగా ఇక్కడ రాష్ట్ర వాటాలో భాగంగా కేవలం 4,000 రూపాయలు మాత్రమే 3వ విడతకు సంబంధించి అయితే రాబోతున్నాయన్నమాట. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని రైతులకు సంబంధించి ముఖ్యంగా సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ ఉంది. ఫిబ్రవరిలో విడుదలవుతాయన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనేది తెలుసుకోవచ్చు. ఇవి ఇంకా కూడా అప్డేట్ కాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో అప్డేట్ అవుతాయన్నమాట. స్టేటస్ చెక్
చేసుకునే దానికి సంబంధించి సో స్టేటస్ అనేది ఓపెన్ అయిన వెంటనే కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇకపోతే సదరం స్లాట్స్ గురించి అండి. నెక్స్ట్ సదరం స్లాట్స్ అనేటివి సదరం సర్టిఫికేట్స్ కొరకైతే ఉంటాయన్నమాట. అంటే మనకు వికలాంగత్వం ఉందని నిరూపించుకునే దానికి సంబంధించి ఒక ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నమాట. వీటిని స్లాట్స్ అంటారనమాట. ఈ స్లాట్స్ పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. సదరం సర్టిఫికేట్ జారీ అవ్వడం ద్వారా మీకు పెన్షన్లే కాకుండా వివిధ రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో కంపల్సరీగా వికలాంగత్వం మరియు దివ్యాంగులకు సంబంధించిన కేటగిరీ వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది పొందాలి. సో వీటికి సంబంధించి ఫిబ్రవరి నెలలో స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. 3 నెలలకు సంబంధించిన స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తారు. ఒకటి ఫిబ్రవరి నెలకు సంబంధించి మరియు తర్వాత మార్చ్, ఏప్రిల్కి సంబంధించి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి స్లాట్స్ ఓపెన్ అవుతాయి. అది కూడా కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే స్లాట్స్ అనేవి బుక్ అవుతాయి అన్నమాట. సో మీరు స్లాట్స్ అనేవి ఓపెన్ అయిన వెంటనే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సదరం స్లాట్స్ కూడా ఫిబ్రవరి నెలలో వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ గురించి అడుగుతున్నారు. కొత్త పెన్షన్లకు సంబంధించి కేవలం ఒక్క సమాచారం అయితే ఉందన్నమాట. సో దాన్ని కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను. సో జిల్లాల నుంచి 200 కొత్త పెన్షన్లు అని చెప్పి గతంలో మనకు వార్తలు అయితే వచ్చాయి. వీటికి సంబంధించి మాత్రమే ప్రభుత్వము అప్లికేషన్స్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు సంబంధించి సో ప్రభుత్వము నిర్ణయించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా కలెక్టర్లు కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు అయితే కల్పించి ఉన్నారనమాట. సో అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అయిన వెంటనే కూడా చెప్తాను. ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మనకు ఫిబ్రవరి నెలలో అమలు కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి మీరు తెలుసుకున్నారు. ఇందులో నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జరుగుతుందండి. కాకపోతే అఫీషియల్గా ఇక్కడ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే లేదు. ఖచ్చితంగా ఈ పథకాలు అనేటివి అమలవుతాయన్నమాట. మనకు ప్రతి నెల కూడా పెన్షన్లు, రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చేసి అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్కి సంబంధించి సదరం స్లాట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము కొత్తగా ఉందన్నమాట. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కూడా జరుగుతుంది. సో నేను తప్పకుండా తెలియజేస్తాను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ప్రతి ప్రభుత్వ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్ మీకు వివరంగా అయితే ఈ విధంగా ప్రూఫ్స్తో సహా అయితే వచ్చి నేను మీకు మాట్లాడడం జరుగుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.